వచ్చాను. కానీ ప్రభు కృపను బట్టి దేవుడు ఒక మంచి ఆలోచననిచ్చి అమ్మకి ఇక్కడ నిలబెట్టాడు. ఒక్క మాట నేను చెప్పి నేను తర్వాత సాక్ష్యానికి సమయం ఇస్తానమ్మా. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము చదవండి అమ్మా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. చాలు చాలు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, వాక్యము మీది తండ్రి, వాక్కు కూడా మీదే ప్రభువా. వింటున్న ప్రతి ఒక్క హృదయంలో తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో యేసయ్యా మా అందరిని మీరు నడిపించమని, నిలబడుతున్న నీ దాసుని తండ్రి మీ ఆత్మతో నింపి వాడుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కరెక్ట్గా 10 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. ఓకేనా? 10 మినిట్స్ లోపల నేను క్లోజ్ చేస్తాను. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును కదా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఆ మొదటి మాటను మాత్రమే మీరు తీసుకోండి, కింద మాట అది వద్దు. మొదటి మాట జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఇది మనం యాదృచ్ఛికంగా వాడుక భాషలో ఉన్న మాట ఇది, అవును కదా. వాడుక భాషలో అనగా ఒక జ్ఞానము కలిగిన ఒక స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది, అవును కదా. తన ఇల్లు అంటే ఏంటి? గృహము, లేదా ఏదన్నా ఇలాంటి డాబాలు కావచ్చు, లేదంటే బిల్డింగ్స్ కావచ్చు, వేరే వేరే ఏదైనా కావచ్చు కదా. ఇప్పుడు అందులో ఉన్న మాట అయితే అది, మనకు అర్థం చేసుకోవాల్సిన మాట అయితే అది. కొంచెం డిఫరెంట్గా దేవుని యొక్క ఆత్మ ద్వారా కొంచెం ముందుకు వచ్చి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఆత్మీయంగా ఆలోచిద్దాం ఈ మాటని. జ్ఞానము, ఏ జ్ఞానం అది? ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని కట్టాలంటే, ఒక సేవకుడు ఒక సంఘాన్ని కట్టాలి అంటే అది ఏ జ్ఞానము కావాలి? ఎలాంటి జ్ఞానము కావాలి? ఆత్మీయ జ్ఞానము కావాలి. ఎలాంటి ఆత్మీయ జ్ఞానము? అది ఎవరి దగ్గర ఉంటుంది? డబ్బుతో కొనేది అయితే ఒక ఇల్లును కొంటాం, కానీ ఆత్మీయ జ్ఞానం అనేది దేవుని యొద్ద నుంచి రావాలి అది, అవును కదా. మనముగా ఏది మనం తీసుకోలేము. పరిశుద్ధాత్ముని సహాయంతోనే మనము ప్రతిదీ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం ధ్యానించుకోబోతున్న మాట ఏంటంటే, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టును. ఇల్లు అనగా ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. నేను చెప్పాను ఆత్మీయంగా, ఒకసారి ఆలోచిద్దాం ఈ మాటని అని. ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకునే రీతిగా ఏ రీతిగా ఆసక్తి కలిగి ఉంటుందో, తన ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా ఆసక్తి కలిగి ఉంటుంది, ఎలాంటి అనుభవం కలిగి ఉంటుంది, ఈ లోకంలో ఉన్న ఆశలను బట్టి ఏ రీతిగానైతే తన యొక్క గృహమును కట్టుకుంటుందో, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, ప్రార్థన అనుభవాన్ని బట్టి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా కట్టుకుంటుంది, ఎలా కట్టుకుంటుంది? పూర్వకాలంలో స్త్రీలకి చాలా ప్రాముఖ్యత ఉంది, ఒక రాజ్యము కూలిపోవటానికి, నిలబెట్టడానికి. కానీ ఆత్మీయ జీవితంలో ఆ స్త్రీ ప్రార్థన ద్వారా తన కుటుంబాన్ని మార్చే అనుభవాన్ని పొందుకుంది. మరి మన కుటుంబాల్లో ఒక స్త్రీ ఎలాంటి ప్రార్థన జీవితము కలిగి ఉన్నది? ఇల్లు అనగా తన యొక్క ఆత్మీయ జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. ఇల్లు అనగా తన కుటుంబానికి మొత్తానికి సాదృశ్యముగా ఉన్నది. మరి అలాంటి సాదృశ్యముగా ఉన్న స్త్రీ తన యొక్క జీవితంలో, తన యొక్క అనుభవంలో ఏ రీతిగా దేవునిలో ఉంటుంది? భయము, భక్తి అనేది ఈనాడు స్త్రీల్లో ఉంటుందా? మనం ఏబిసిడీలు నేర్చుకుంటాం స్కూల్కి వెళ్ళినప్పుడు, అవును కదా. అలాగే దేవునిలో వెళ్ళాలంటే ఏ స్త్రీ అయినా, ఏ వ్యక్తి అయినా కానీ ఏబిసిడీలు అనగా దేవుని యందు భయము, భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. భయము, భక్తి అనేది ఏది నీకు అవ్వదు అంటే ఏది నీకు రాదు. భయము, భక్తి కలిగిన స్త్రీనే దేవునిలో ఏ రీతిగా ఉండాలి, భర్తను ఏ రీతిగా ప్రేమించాలి, భార్యను ఏ రీతిగా ప్రేమించాలి, పిల్లల్ని ఏ రీతిగా చూసుకోవాలి, అందరిని ఏ రీతిగా ప్రేమ కలిగి మాట్లాడాలి అనేది ఒక ఆలోచన కలిగి ఉంటుంది. మరి నీ ఆత్మీయ జీవితానికి నాడు ప్రశ్న వేసుకుంటే, వాక్యానికి నీ ఆత్మీయ జీవితం సరితూగుతున్నదా? గ్రహించుకోండి ఒకసారి. ఇల్లు అంటే లోకానుసారంగా బిల్డింగ్స్ కాదు. నీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచించు, నీకున్న పరిస్థితిని గురించి ఆలోచించు. నీ అనుభవం ఏ రీతిగా ఉంటుంది? అయ్యా నా కుటుంబం సమస్యలు ఉన్నాయ్యా,
దేవునికి తెలియదా కుటుంబంలో ఉన్న సమస్యలు? నిన్ను పుట్టించిన క్రియేటర్కి తెలీదా? షెకెము చేప నోట్లో ఉంది, అది ఎవరికి తెలిసింది? చెప్పాలి, ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసింది. నీకు ఏది అవసరమో నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా దేవుడు చూస్తున్నాడు. మనము భక్తి జీవితం అవలంబించే విషయంలో కోల్పోతున్నాము, దేవుని ప్రేమను పొందలేకపోతున్నాం. ఎందుకు? తుయైతెర ఒక పట్టణస్తురాలు ఒక స్త్రీ ఉంది. ఏం పేరు? ఆ పేరు లుదియా. వెరీ గుడ్. ఒకసారి ఆ మాట చదివి నేను ముగిస్తాను. 16వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏ రీతిగా కట్టుకుందో మనం ఇక్కడ చూస్తున్నాం. 16వ అధ్యాయం 14వ వచనము. అప్పుడు లుదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయైతెర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను. ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఒక ప్రభువు స్వతహాగా ఆయన హృదయము తెరిచెను అని, ఆమె హృదయము తెరిచెను రాస్తున్నాడంటే ఆ మాటను మనం గ్రహిస్తే ఆమె ఎంత విధేయత చూపించి ఉండవచ్చు వాక్యాన్ని బట్టి. అవును కదా? ప్రభువు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ప్రభువుకి ఎంత లోబడి ఉంటున్నాడు అనేది మనము వాక్యంలో నుంచి గ్రహించవచ్చు. అంతే కదా? ఎప్పుడైతే మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటామో, ప్రార్థన అనుభవం కలిగి దేవునిలో ఉంటామో, దేవుడు మనతో మాట్లాడడానికి ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుడు మన యొక్క ప్రార్థన వినటానికి ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుడు కొన్ని పరిస్థితుల నుంచి నేను తీసుకెళ్ళి నీకంటూ ఒక సాక్ష్యాన్ని ఇస్తాడు. సంఘంలో, ప్రాంతంలో, కుటుంబంలో. ప్రైజ్ గాడ్. మరి మన జీవితంలో అలాంటి సాక్ష్యం అనేది ఉంటుందా? గ్రహించండి ఒకసారి. నీ జీవితంలో నీకు వస్తున్న సమస్య ఒక సాక్ష్యంగా మారిపోవాలి. నీ జీవితంలో నీ యొక్క ఆత్మీయ జీవితము వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఐగుప్తి కనపడుతుందా, ముందు చూస్తే నీకు కానాను కనపడుతుంది అనేది నీ భక్తి జీవితం తెలిసిపోతుంది. ఐగుప్తే కనపడుతుందంటే నువ్వు ఇంకా ప్రారంభపు స్థితిలోనే ఆగిపోయావు. దేవుడు వెళ్ళమన్న ప్రయాణానికి నువ్వు వెళ్ళటం లేదు. లేదు నాకు కానాను కనపడుతుంది అంటారా? నీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. కింద చదువుకున్నట్లయితే ఒకసారి మరలా అది చదవండి. కంటిన్యూషన్. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. కనుక 16వ అధ్యాయము 15వ వచనము. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసము పొందినప్పుడు. చాలు. ఆమెయు చెప్పాలి. ఆమె ఇంటివారియు బాప్తిసము పొందినప్పుడు అంటే ఆమె ఏమి మోసుకెళ్ళింది ఇంటికి? వాక్యాన్ని మోసుకెళ్ళింది. దేవుణ్ణి మోసుకొని వెళ్ళింది. జ్ఞానము కలిగిన స్త్రీలో ఉండవలసిన మొదటి లక్షణం అదే. నువ్వు సంఘంలో వాక్యం వింటున్నప్పుడు, దైవజనుల ద్వారా వాక్యం వింటున్నప్పుడు నువ్వు పొందుకున్న వాక్యాన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళి నువ్వు రక్షణ అనుభవాలని కుటుంబాన్ని నడిపించాలి. ఇక్కడ లుదియా మనలాంటి మానవ స్త్రీనే, తన కుటుంబాన్ని మార్చుకున్న స్త్రీగా ఇక్కడ పేరు పొందింది. మరి మన కుటుంబాలు ఏ రీతిగా ఉంటున్నాయి దేవునిలో? మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంటున్న దేవునిలో? నీ ఆత్మీయ జీవితానికి వాక్యముతో సరి చూసుకుంటే అది ఏ రీతిగా కొలమానము కొలుస్తుంది? గ్రహించాలి వాక్యాన్ని. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కడుతుంది అని అంటే తన ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి సాదృశ్యముగా ఉన్నది. తన ఆత్మీయ జీవితము కడుతుందంటే వాక్యానికి దగ్గరగా ఉంటుంది, సంఘానికి దగ్గరగా ఉంటుంది, సేవకులకు దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు ఏ మాట కావాలో, ఎలాంటి హెచ్చరిక కావాలో, ఎలాంటి విధేయత కావాలో అది దేవుని దాసుల ద్వారా ఎప్పటికప్పుడు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. మరి నువ్వు నీ సంఘానికి దగ్గరగా ఉంటున్నావా? నీ దైవజనులకు దగ్గరగా ఉంటున్నావా? నీ వాక్యానికి దగ్గరగా ఉంటున్నావా? గ్రహించండి ఒకసారి. గమనించండి దేవుని వాక్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారి యొక్క సాయంకాల సమయంలో ఒక జ్ఞానము కలిగిన స్త్రీ చేసిన పని అది. ఇల్లు కాదు, ఆత్మీయ జీవితము. ఆత్మీయ జీవితము ఒక వ్యక్తి వాక్యం వినటం ద్వారా ఆ యొక్క కుటుంబాన్నే మార్చుకున్న స్త్రీ ఆ పట్టణస్థురాలు. మరి ఈ రోజుల్లో మన కుటుంబము అందరూ కూడా మారు మనసు అనుభవం కలిగి ఉన్నారా? నువ్వు వాక్యము వింటూ ఉన్నావు. ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఏ రీతిగా నీ గృహానికి తీసుకువెళ్తున్నావు? ఏ రీతిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇంట్లో? వాక్యానికి తగిన జీవితం నీలో ఉంటుందా? వాక్యానికి తగిన భయం నీలో ఉందా?
వాక్యానికి తగిన విధేయత నీలో ఉన్నదా? దేవుడు నాతో మాట్లాడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావే, కానీ ఎలాంటి మాట్లాడాలనే కండిషన్స్ నువ్వు ఫాలో అవుతున్నావా? ఇందాక అమ్మ చెప్పినట్లు ఆశీర్వాదాలు రావాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. మనము క్రైస్తవులమే, మనం కాదంటలేదు, కానీ ఆ ప్రారంభపు క్రైస్తవంలోనే మనం ఉండిపోకూడదు. ఒక్క దినము దేవుని సన్నిధిలో అనగా ఆవరణంలో గడుపుట ఓకే, కరెక్టే కదా. నువ్వు ఆవరణంలోనే నువ్వు అంత అనుభవం పొందితే పరిశుద్ధ స్థలము వైపు రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అతి పరిశుద్ధ స్థలము దగ్గరికి దేవుడు నిన్ను రప్పించాలని ఆశపడుతున్నాడు ఈ అంత్యకాలంలో. మరి నీ భక్తి జీవితం ఆవరణం వరకు ఆగిపోతుంది. ఎందుకు రాలేకపోతున్నావు? ఎలాంటి జ్ఞానము నీలో ఉన్నది? ఏది నీకు అడ్డుపడుతున్నది? గ్రహించుకోవాలి వాక్యాన్ని. సంఘానికి రాకుండా ఏది అడ్డుపడుతుంది? వాక్యము వినకుండా ఏది అడ్డుపడుతుంది? వాక్యంలో ప్రార్థనలు ఏకీభవించకుండా ఏది అడ్డుపడుతుంది? ప్రతిదీ నువ్వు తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా దేవుని ఆత్మ ద్వారా, ఆయన ఇచ్చిన వాగ్దానం ద్వారా జయించే క్రమాన్ని మనం పొందుకోవాలి. ఈనాడు వాక్యం వింటున్న మనము మన కుటుంబాలను దేవుని యొక్క అనుభవంలో నడిపించుకుందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి కొద్ది మాటలను దీవించి మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. వందనాలమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మ. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను, కానీ నాకు ఒక అవకాశాన్ని ప్రభు కృపను బట్టి మీరు నాకు ఇచ్చారు. చాలా మంచిదమ్మా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనము సమయము వారికి ఇద్దాం. మహాగణుడ, పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి మీకే స్తోత్రములు తండ్రి. చెప్పబడిన వాక్యము ప్రభువా మీ ఆత్మతో తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరచమని, మీ శక్తితో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.